మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో వెలిసిన చల్లని తల్లి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి శ్రావణ మాస ఉత్సవాలు నేటి నుంచి భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం ప్రారంభ సందర్భంగా ఈ రోజు ఆలయంలో మైలలు తీయడం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం మొత్తం ప్రతి గురువారం, ఆదివారం అమ్మవారి ఆలయానికి భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనం, పసుపు, కుంకుమ, పట్టు చీరలు, కోడి పుంజులు, యాటలను భక్తి శ్రద్ధలతో సమర్పించుకోనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చే భక్తులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. శ్రావణ మాస ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులు సహకరించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు దాతలుగా ముందుకు రాని వారు సైతం ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ ముదిరాజ్ పెద్దలు విజ్ఞప్తి చేశారు. తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ముదిరాజ్ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై ముత్యాలమ్మ తల్లి, జై ముత్యాలమ్మ తల్లి.
నీకు వేవేల వందనాలమ్మా. హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా సక్కాని తల్లి చుక్కల్లో జాబి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ మాలన నీదేనమ్మ ఎల్లమ్మో. తల్లి మా పాలన నీదేనమ్మ ఎల్లమ్మ నీ దీవెన మాదేనమ్మ ఎల్లమ్మ. సక్కాని తల్లి చుక్కల్లో జాబి మై మగల్ల మాయమ్మ మా ఊరాల మా ఎల్లమ్మ. దండాలు దండాలు ఎల్లమ్మ దయగల్ల తల్లివే ఎల్లమ్మ. అమ్మవారి శ్రావణమాసం సందర్భంగా ఈరోజు మిర్యాలగూడలోని ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి మైనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజులందరికీ ముఖ్యంగా ముదిరాజు బంధువులందరూ మైనాలు చేయడం వలన అమ్మవారికి ఈ రోజు నుంచి పండగ ఉత్సవాలు ప్రారంభించినట్టు ప్రతి ఈ శ్రావణమాసంలో బేస్తవారం కానీ ఆదివారం కానీ భక్తులందరూ మిర్యాలగూడ పట్టణంలో వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు వచ్చి అమ్మవారికి మొక్కి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని, అమ్మవారికి నైవేద్యాలు గోళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ముద్రా సంఘం తరపు నుంచి మీ అందరం మిర్యాలగూడ పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాము.
అందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఈ రోజు నుంచి ప్రారంభమైనందున శ్రావణమాసంలో భక్తులందరూ కూడా కొత్తగా నూతనంగా నిర్మాణమైనటువంటి ముత్యాలమ్మ అమ్మవారి గుడిని నూతనంగా వచ్చి దర్శించి మీరు తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ముత్యాల సంఘం నుంచి కోరుకుంటున్నాను. చల్లని తల్లి ముత్యాలమ్మ తల్లి మహిళలు ఈరోజు ముదిరాజులంతా ఘనంగా అంగరంగ వైభవంగా మహిళలు చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి తొలి శ్రావణ మాసం సందర్భంగా మరి వచ్చే గురువారం నుంచి ఆదివారం ప్రత్యేకంగా ప్రతి గ్రామాల నుంచి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బోనం తెచ్చి అంగరంగ వైభవంగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 2 నెలల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరి బొడ్రాయి ప్రతిష్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై ముత్యాలమ్మ తల్లి. మిర్యాలగూడ పట్టణంలో గుజరాత్ బజార్లో వెలిసినటువంటి ముత్యాలమ్మ అమ్మవారి మైలపొల్లు తీసే కార్యక్రమాన్ని గుజరాత్ సంఘం తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ఆరంభం. రాబోయే శ్రావణ మాసంలో మొత్తం కూడా అమ్మవారికి చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారికి బోనాలు నైవేద్యం ద్వారా నైవేద్యాలు పెట్టుకొని కోళ్ళు కోసుకొని మన ఊరు మన కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటూ ఆ సుఖ సంతోషాలతోటి ఆనందంగా జీవించాలని. అమ్మవారు కలాలవాడ గాంధీనగర్ ఈ ఏరియాలో ఎప్పుడో వెలిసిన తల్లిని గత 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా గుడి ఏ విధంగా దేదీప్యమానంగా విరాజిల్లిందో చూడండి. అంత దాతల సహకారాలతోటి వారందరూ కూడా ఆ తల్లికి ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి దీవెనలు తీసుకొని పోతారు. ఏ తల్లి దగ్గరికి ఎవరు, ఏ తండ్రి దగ్గరికి వెళ్ళరు, ఏ శివుడి దగ్గరికి వెళ్ళరు, ఏ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళరు, ఏ సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళరు. కానీ ముత్యాలమ్మ తల్లి దగ్గరికి మాత్రం ప్రతి జంట వస్తుంది, ఇక్కడ దీవెనలు తీసుకొని పోతుంది. అంత చల్లని తల్లి ముత్యాలమ్మకి బ్రహ్మాండంగా దాతృత్వం వహించిన దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మీరు బోనం సమర్పించుకుంటారా, కోడిని సమర్పించుకుంటారా, యాటను సమర్పించుకుంటారా, సమర్పించుకొని ఆ తల్లి దీవెనలు తీసుకోండి, ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోండి. మీరు కోరిందే కొంగు బంగారంగా అమ్మవారు మీకు ఇవ్వడమే జరుగుతుంది. నాకు తెలిసి ఈ గుడిలో నిర్మాణంలో భాగస్వాములు అయిన వారందరికీ కాకుండా నిర్మాణంలో కూడా కమిటీలో ఎంతమంది కష్టపడ్డారో వారందరికీ కూడా అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు కల్పించారు అమ్మవారు. వెనక్కి బట్టి లాగిన వాళ్ళందరినీ వెనక్కి తన్నేసి పంపించారు అమ్మవారు. అది గుర్తుంచుకోండి. ఎవరైనా సరే కమిటీ వారు కష్టపడి పనిచేసిన వాడికి ముందుకు వెళ్తుంది, దీవెనలు ఇస్తూ ఉంది. అంత సమృద్ధిగా అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు చేకూరుస్తూ ఉంది. మనం కూడా పోటీ పడదాం, అమ్మవారికి సేవ చేద్దాం. అయిపోయింది ఏం లేదు, ఇంకా చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. ఇదే కాదు, అమ్మవారు నిర్దేశించినట్టుగా బొడ్రాయి కూడా ఏర్పాటు కాబోతుంది. బొడ్రాయి ఏర్పాటు కూడా ముదిరాజులే చేయాలని చెప్పేసి గౌరవనీయులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా సుధా బాలకృష్ణ గారు, అదేవిధంగా మిగతా అందరూ కూడా ఆ యొక్క మున్సిపాలిటీ నుంచి మా దగ్గర కమిటీ ఏర్పాటు చేపించి మమ్మల్ని అందరినీ ఈ బొడ్రాయి కార్యక్రమం మీరే చేయాలని చెప్పేసి మాకు సందేశించడం జరిగింది. దయచేసి దాతలందరూ కూడా ఇంకొంచెం ముందుకొచ్చి ఆ యొక్క బొడ్రాయి కార్యక్రమం, ఈ ముత్యాలమ్మ పెద్ద ముత్యాలమ్మ గుడి కార్యక్రమం, నిర్మాణ కార్యక్రమం అందరూ సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ జై ముత్యాలమ్మ, జై ముత్యాలమ్మ, జై ముత్యాలమ్మ, జై బొడ్రాయి, జై బొడ్రాయి, జై బొడ్రాయి, జై బొడ్రాయి. దిగి వచ్చిన పైగల్లా తల్లివి నీవే, వేవేల భక్తులగా చేదేవి ఎల్లమ్మ తల్లి, వేవేల భక్తులగా చేదేవి ఎల్లమ్మ. పుట్టలోన పుట్టినవమ్మ, పువ్వులోన పూసినవమ్మ,
ఏలగా జై ముత్యాలమ్మ జై ముత్యాలమ్మ జై ముత్యాలమ్మ జై ముత్యాలమ్మ జై ముత్యాలమ్మ జై ముత్యాలమ్మ. ఈరోజు శ్రావణవాసం మొదలవుతున్న రోజు మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మరి శ్రావణవాసం బోనాలు కార్యక్రమాలు అన్నీ కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ ముత్యాలమ్మ గుడి కమిటీ కానీ ముత్యాలమ్మ గుడి సంబంధించిన కార్యకర్తలు కానీ అందరినీ కూడా కోరేది ఒకటే, మనము వచ్చే నెల 11 అంతేనా, వచ్చే నెల 11 క్లోజ్ శ్రావణమాసం. ఈ 13 నుంచి 11 వరకు క్లోజ్. 11 దాకా కూడా అందరం కూడా బాధ్యత తీసుకొని ఎవరి పనులు వాళ్ళు చేస్తూ వచ్చిన ప్రజలకు సేవా కార్యక్రమం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు ఇందులో ఉంటుంటాయి. తర్వాత మనకు ఆ నిమిషానికి వచ్చే కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అందరు కూడా దయచేసి నీవు నేను అనేది కాకుండా ముత్యాలమ్మ భక్తులందరూ, ముత్యాలమ్మ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ, గుడి నిర్మాణ అధ్యక్షునికి కూడా కోరేది ఒకటే, అందరం కూడా అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాన్ని జయభేదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై ముత్యాలమ్మ. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ. అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు కంపల్లా నేను ఆడిన దాన్నమ్మో. అందరి ముంగట నేను అమ్మవారునే, కలియుగములో నా కన్నే మాతనంటిరే. యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మ. అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి. ఆసరు కట్ట మీది అమ్మి కట్ట మైసినే,